రుద్రుడు ఆయన జటాజూటధారి 10 చేతులున్నాయి 5 ముఖాలున్నాయి చేతిలో శూలం గండ్రగొడ్డలి లేడీ వంటివి ధరించి ఉన్నాడు. వెంటనే ఇద్దరు అక్కడికి వెళ్ళిపోయారు. పులకించిపోయారట. ఇద్దరు కూడా రుద్రుని చూడటంతో దగ్గరికి వెళ్లారు. స్వాగతం, రండి, మీ ఇద్దరి ఆగమనానికి కారణమేమిటి, ఏం కావాలో కోరుకోండి అన్నాడు ఈశ్వరుడు. ఒక్కసారిగా 10 చేతులు వాళ్ళకేసి చూపించి అప్పుడు ఆ ఇద్దరు కూడా 2 చేతులు నుదుటికి చేర్చి నమస్కరించారు. నమో భవాయ సర్వాయ రుద్రాయ వరదాయ చ పశూనాం పతయే నిత్యం ఉగ్రాయ చ కపర్దినే నమోస్తు వాచస్పతయే ప్రజానాం పతయే నమః నమో విశ్వస్య పతయే మహతాం పతయే నమః. ప్రభు, నీకు భవుడు అని పేరు, పుట్టుక లేదు కాని ఒక రూపం ధరిస్తావు మా కోసం. మాలా పుట్టడం పెరగడం లేని మహానుభావుడివి, సర్వకాల సర్వావస్థలలో అన్నీ ఎరిగిన వాడివి, భయంకర క్రోధంతో లోకాలని దగ్ధం చెయ్యగలిగిన వాడివి, ప్రళయకాలంలో లోకాలు నీ కడుపులోకి లాక్కుంటావు. అటువంటి మహాత్ముడివి ఇంత విభూతి పూసుకుని శివా అని పిలిస్తే మళ్ళీ కరుణించి ప్రత్యక్షమై వరాలిస్తావు. కేవలం ఇంత బూడిదికి దొరికే సులభదేవుడు ఇంకెవడూ లేడు. పశూనాం పతయే నిత్యం, నిత్యం మాలాంటి పశువులకి, పశువు అంటే జీవులని అర్థం, ఈ జీవులందరికీ నువ్వే వల్లభుడివి, భర్తవి, దేవుడివి. నువ్వు ఉగ్రస్వరూపుడివి, అనుగ్రుడివి, జటాజూటధారివి, వాక్కుని సృష్టించావు. వాగ్దేవత సరస్వతిని ఎడమవేపున్న చేతి నుంచి పుట్టికొచ్చి నీకు చెల్లెలయ్యింది. మళ్లీ ఆ వాక్కుని నియంత్రణలో పెట్టి వ్యాకరణం ఇచ్చాడు. తెలుసుగా ఆయనకి చిదంబరంలో పాణిని అనే పేరు వాడికి డమరకం ఇలా కొట్టి ఒకప్పుడు వ్యాకరణం ఇచ్చాడు. అందుకే వాచస్పతయ్య అన్నాడు ఆయన. నువ్వే వాక్పతివి. ఎందుకంటే పూర్వకాలంలో ఇలా సంస్కృతానికి వ్యాకరణం లేదు, గ్రామర్ లేకపోతే చాలా దెబ్బతినేది భాష. అప్పుడు పాణిని అనేవాడు శివుడి కోసం తపస్సు చేస్తే, శివుడు ఇప్పుడు చిదంబరం అని పిలుస్తున్నామే తమిళనాడులో, అక్కడ నటరాజ రూపంలో నృత్యం చేశాడు. నృత్యం పూర్తయ్యే సమయంలో ఆయన చేతిలో ఉన్న డక్కని డుబుకు 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 డుబుకని వాయించేట. నృత్తావసానే నటరాజ రాజో ననాద డక్కాం నవ పంచవారం. 9+5 అంటే 14 పర్యాయములు నృత్యం పూర్తయ్యాక, నాట్యం పూర్తయ్యాక తన చేతిలో ఉన్న ఢమరుకాన్ని ఢబా ఢబా డబా వాయించాడు. ఆ డబడబ వాయిస్తూ ఉంటే అందులో నుంచి అద్భుతమైన శబ్దములు 14 పుట్టుకొచ్చాయి. అవే ఐవున్, అరులుక్, ఏవోంగ్, అయ్యౌచ్, హయవరట్, లన్, యమగణనం, జభై, ఘడధష్, జబగడదస్, ఖ ఫ చాటాత చటతౌ, కపై, శశసర్, హల్, ఇవన్నమాట 14. అందుకే ఈ 14కి ఇది మాహేశ్వరాణి సూత్రాన్ని, ఇవి మహేశ్వర సూత్రములని పేరు. వాటితోటే మొత్తం భాష అంతా పుట్టింది. ఈ విధంగా భాషను సృష్టించిన భగవంతుడు ఆనాడు దేవతలంతా వాచస్పతయే నమః అన్నారు. అందుకే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు నమో వాచస్పతయే అని స్తోత్రం చేశారు. ప్రజానాం పతయే నమః, ఈ ప్రజలందరికీ దుక్కు అధిపతివి, అటువంటి నీకు నమస్కారం. నమో విశ్వస్య పతయే, నువ్వు ఈ విశ్వమునంతటికీ కూడా అధిపతివి, అటువంటి నీకు నమస్కారం. మహతాం పతయే నమః, మహానుభావులకి, మహామహిమకి, చరాచర జగత్తులో ఉన్న రాజాధిరాజులకి అధిపతివి, అటువంటి నీకు నమస్కారం అని పరి విధములుగా ప్రార్థిస్తూ ఉంటే ఆయన చిరునవ్వుతో, నాయనలారా, మీరు నా శరీరం, నాలో భాగాలు, కోరుకోండి ఏం కావాలో అని ఈశ్వరుడు అర్జునుడి దగ్గరికి పిలిచి ప్రేమగా నిమిరాడు. అప్పుడు జరిగిందటో తమాషా. శివుడి దగ్గరికి పిలవగానే అర్జునుడు ఆయనకి వెళ్లి నమస్కరిస్తూ ఉంటే ఏం జరిగిందో తెలిసినా, వచ్చే ముందు ఈయన కృష్ణుడి మెడలో వేసిన దండ శివుడి మెడలో ఉంది. కృష్ణుడికి ఒళ్ళంతా పూసిన గంధం శివుడి శరీరం మీద ఉంది. కృష్ణుడికి ఆయన పసుపు పచ్చని బట్ట ఇచ్చాడు కదా, ఆ బట్ట శివుడి దగ్గర ఉంది. ఒక్క క్షణం మళ్ళీ కృష్ణుడికేసి తిరిగి చూశాడు. కృష్ణుడికి తానిచ్చిన దండ, వస్త్రం, గంధం కృష్ణుడి మీద ఉన్నాయి, యథాతథంగా అవి మళ్ళీ శివుడి మీద ఉన్నాయి. అప్పుడు అర్థమైంది ఏమని, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. ఆహా, ఏం ఆశ్చర్యం ఇది! ఇప్పుడు నాకు తెలిసింది, శివుడే కేశవుడు, కేశవుడే శివుడు, శివకేశవులకి భేదం లేదు అని తెల్లబోయి మొరహర పురహర ఏకత్వాన్ని గ్రహించానన్నట్టు. ఇక్కడ గొప్ప శబ్దం వాడారండి వ్యాసుల వారు. ఒక ఆయన మురహరుడు, మురాసురుణ్ణి సంహరించిన వాడు. రెండో ఆయన పురహరుడు, త్రిపురాలను దగ్ధం చేశాట. మురహర పురహర, మీ ఇద్దరూ ఒకటే.
ఒక పూ తేడా తప్ప. మీ ఇద్దరి యొక్క ఐకమత్యం తెలియక కదా ఈ మానవులు అజ్ఞానంతో కొట్టుకు చచ్చిపోతున్నారు అని ఒక్క క్షణం తెల్లబోయాడనమాట. ఆయనకి ఎంత ఆనందం కలిగిందో తెలుసు అర్జునుడికి. ఈ లెక్కన నేను రోజు కృష్ణుడిని సింహాసనం మీద పెట్టి పూజిస్తున్నాను, రాత్రి పగలు శివుణ్ణి, రాత్రి కృష్ణుడిని పూజిస్తున్నాను. కృష్ణుడిని పూజించినప్పుడు శివుణ్ణి పూజించలేకపోతున్నాను, శివుణ్ణి పూజించినప్పుడు కృష్ణుడిని పూజించలేకపోతున్నాను బెంగ పెట్టుకున్నాను. ఇంక నాకేం బెంగ, రాత్రి కృష్ణుడికి ఇస్తే ఆవిడ శివుడికి అందుతున్నాయి, అంటే పొద్దుటిపూట శివుడికి ఇస్తున్నవి శివలింగం మీద వేస్తున్నవి ఈయనకి అందుతున్నట్టేగా. ఇక నా జీవితం ధన్యమైన ఆనందం పొందాడు. ఇది గ్రహించి ఇక మీదట ఎప్పుడు శివకేశవులకి భేదం వాటించకూడదు. అప్పుడు ఈశ్వరుడు, నాయనా నీ సందేహం తీరింది కదా, 2 రూపములతో నటిస్తున్నాం మేమిద్దరం ఒకటే, ఇప్పుడు ఏం కావాలో కోరుకో అనగానే ఇంకా ఏం కోరుకోలేను, నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆనందం కలుగుతోంది, నా కోరికలు తొలగిపోయాయి అన్నట్ట. అప్పుడు కృష్ణుడు, బలేవాడు అయ్యా బాబు, రేపు కోరికలు లేకపోతే యుద్ధరంగంలో విజయం పొందొద్దా, ఇప్పుడు ఆనందంలో మునిగిపోవడం కాదు, ఆనందం ఎక్కువైపోయినా చేసే పని చెయ్యాలి, ఆనందం ఎక్కువైంది కదా అని మూలిగితే పక్కవాడికి ఇబ్బంది, అందువల్ల నాయనా నువ్వు పాశుపతం కోరుకో అన్నట్ట. టక్కన అప్పుడు గుర్తుకొచ్చింది, పాశుపతాస్త్రం మళ్లీ ఇమ్మన్నట్ట. ఇదివరకు ఇచ్చాను కదయ్యా, అదే ఆ మంత్రం నీకు గుర్తుంది, అయినా మళ్లీ అడిగావు కాబట్టి ఇస్తున్నాను. ఈసారి నీకు విచిత్రమైన రీతిలో ఇస్తాను. అమృతమయముగు ఉల్ల పద్మాకరమున నాదు బాణాసనంబు బాణములు ఉన్నయవి దృఢవ్రతులార మీరచటి కరిగి వాని తెండెచ్చటికి అని ఆనతిచ్చే. అదిగో మీ కృష్ణార్జునులిద్దరూ అక్కడికి వెళ్ళండి అని కుడి చెయ్యి చూపించాడు. అక్కడ ఓ పద్మాకరం ఉన్నది, తామర పువ్వుల చెరువు ఒకటి కొలను. అది ఉల్ల అన్నారు తిక్కన గారు ఇక్కడ. అల్ల అంటే బాగా దూరంగా, అది ఇల్ల అంటే దగ్గరగా. అల్లకి ఇళ్ళకి మధ్యలో ఉల్ల అంటే మరీ దూరము కాదు మరీ దగ్గర కాదు, కొంచెం దగ్గర అనమాట, మీడియం అనమాట, మధ్య రకం దూరాన్ని ఉల్ల అంటారు. ఇది చదవడం అంటే. చదువుకున్నాడు కాబట్టే పింగళి నాగేంద్రరావు గారు మాయాబజార్లో అయ్యారే బూరెలల్లా వహ్వారే పోణిలెల్లా మరేది లేదు ఉల్లా అన్నాడు మధ్యలో. ఇది ఇక్కడ రాసింది. నేను ఆ పాట చాలా చిన్నప్పుడు విన్నాను. అల్లా ఇల్లా ఉల్లా అన్నాడు, ఈయన ఏమన్నా తమాషాగా అన్నాడు అనుకున్నాను. తీరా చూస్తే అది తిక్కన గారు ఉల్లా అంటే అంత చదువుకున్న పండితుడు. పింగళి నాగేంద్రరావు గారి వంటి పండితుడు, 8 భాషలు వచ్చిన పండితులు ఇవాళ ఎవ్వరూ లేరు తెలిసిన మీకు. అరుదుగా ఉంటారు సినిమా కవుల్లో అంత పాండిత్యం. అంటే ఆయనకి సంస్కృతం, తెలుగు, పాళీ అని ఒక భాష ఉంది తెలుసా, పాళీ భాష వచ్చు ఆయనకి. ఇంకా వైకృత భాష వచ్చు ఆయనకి. నాకు చాలా ఆశ్చర్యం వేసేది అనమాట ఆయన చూస్తే. ప్రాకృతం అని ఒక భాష ఉంది. ఆ భాష ఉన్నట్టు మీకు ఎవరికైనా ఇప్పుడు తెలుసో లేదు తెలియదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి తెలుసు. కానీ కొంచెం నేను చదువుకున్నాను సంస్కృతంతో పాటు ప్రాకృతం చదువుకోవాలి సంస్కృతం చదువుకున్న వాళ్ళు. ప్రాకృత భాష సంస్కృత భాష తెలిస్తే తెలుగు వస్తుంది. సంస్కృతంలో అగ్ని, అది ప్రాకృతంలో అగ్గి అవుతుంది, తెలుగులో అగ్గి. అలాగే సంస్కృతంలో ఎంగాలహ అంటే అగ్ని, అది ప్రాకృతంలో ఎంగాలో, తెలుగులో ఇంగలం. ఇలా సంస్కృతం ప్రాకృతం తెలుగు వరసగా ఒకదాని కూడా సంబంధం ఉన్నది. ఈ ప్రాకృత భాష ఎంత కష్టం అంటే అంత తేలిగ్గా దాంట్లో మాట్లాడడం. కాళిదాసు లాంటి వాళ్ళు కావ్యాలు రాశారు కొంచెం ప్రాకృతం నాటకాల్లో. దానిని ఇప్పుడు నేను చెప్పిన పింగళి నాగేంద్రరావు గారు 1947లో గుణసుందరి కథ అనే సినిమాలో ప్రాకృతంలో పాట రాశాడండి. మోము బిలి బిలి పుంజోలే జక్కడ అయితే. అసలు పుంజోలి ఏమిటి జక్కడ ఏమిటి ఏమన్నా తెలుస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఈసారి ఇంటికి వెళ్ళి ఆ పాట విని ఇది ఏ లాంగ్వేజ్ అని అడగండి. అది ప్రాకృత భాష. ప్రాకృత భాషలో పాట రాస్తే ఆవిడ పాడితే అది అర్థం చేసుకోవడానికి మానవ మత్తుడి వల్ల కాదు. పుంజోలి అంటే పౌరుషం, పురుషత్వం అని అర్థం. జక్కడ అవడంట. మోము బిలీబిలిట, బిలీబిలి అంటే దండం, గిడిగిడి అంటే దండం, అందులో గిడిగిడి ఇవన్నీ వాడాడు ఆయన. ఎంత పాండిత్యం కలిగిన మహానుభావులు వాళ్ళు. అందుకే ఈ తిక్కన లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అంత కోవగా చెందినవాడో పింగళి నాగేంద్రరావు గారికి ఈ సభాముఖంగా మనందరం దండం పెట్టుకుందాం. నాకు ఎంత ఇష్టమో గౌరవమో. అసలు ఆయన పాటలు విని నేను కొంత కవిత్వం నేర్చుకోవచ్చు అనమాట. అంత గొప్ప కవి అనమాట. మహాత్ములు ఉన్నారు భూలోకంలో. ఇంతకు ఎందుకు చెప్తానంటే అమృతమయముగు ఉల్ల పద్మాకరమున నాదు బాణాసనంబు బాణములు నున్నవి. అది కొంచెం దగ్గరలో ఉన్న ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఒక పెద్ద ధనుస్సు ఉంది. ఆ ధనుస్సు పక్కన బాణం ఉంది. ఆ రెండు మీరు ఇక్కడికి తీసుకొస్తే మీకు రేపు పొద్దున యుద్ధంలో పనికొచ్చేటట్టుగా పాశుపతం ఇస్తానన్నట్ట. వెంటనే కృష్ణార్జునుడు చెరువు దగ్గరకు వచ్చారు. ఆ చెరువు మధ్యలో
అస్సలు నీళ్లలో కూడా తేలగలిగే శక్తి ఉన్న ఒక ధనుస్సు ఉన్నది. సాధారణంగా నీళ్లలో ధనుస్సు తేలుతుందా, బాణం తేలుతుందా? నీరు కింద ఉందిట, పైన ధనుస్సు మాత్రం తేలుతోంది. పక్కన పెద్ద బాణం ఒకటి ఉన్నది. వీళ్ళిద్దరూ మహానుభావులు గనక నీళ్లలో మునిగిపోకుండా తేలుతూ వెళ్లారు, నడుచుకుంటూ నేల మీద నడిచినట్టుగా. కృష్ణుడు ఉంటే అర్జునుడు ఆ పని చేయగలడు. తీరా అక్కడికి వెళ్ళగానే బుస్సుమని 2 పాములు మీదకు వచ్చాయి. అది ధనుస్సు కాదు, బాణము కాదు, రెండు భయంకరమైన సర్పాలు. వెంటనే అర్జునుడు కృష్ణుడికే చూశాడు తెల్లబోయి. అర్జున, మర్చిపోయావా? అజ్ఞాతవాసంలో ఉత్తర కుమారుడు ఇలాగే ధనుస్సుని బాణాలని చూసి వణికిపోయాడు, గుర్తొచ్చిందా అన్నట్ట. ఓహో, ఇది ధనుస్సు, ఇది బాణం. కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే అవి పావుల్లా కనపడతాయి. మనం చెప్పుకున్నాగా అజ్ఞాతవాసంలో అర్జునుడి గాంధీవం కొండ చెలవలా కనపడింది, పావులా కనపడింది. ఎందుకంటే ఎవడు పడితే వాడు వస్తే ఆ ధనుస్సును ముట్టుకోకూడదు కనుక. వెంటనే కృష్ణుడి ఆజ్ఞ ప్రకారంగా అర్జునుడు 2 చేతులు జోడించి ఆ ధనుస్సుకు నమస్కరించాడు. ఓం నమః శివాయ అన్నాడో లేదో టక్కన ఆ పాములు 2 మాయమైపోయాయి. ఒక పామేమో ధనుస్సు, పినాకం అనే ధనుస్సు, శివుడి యొక్క ధనుస్సు. రెండోది పాశుపతంగా మారిపోయాయి. ఈ ధనుస్సు, ఆ బాణం భక్తితో కళ్ళకద్దుకుని పుచ్చుకొచ్చాట. శివనామస్మరణ చేయకపోతే పాముల్లో ఉన్నాయి, ఆదిశేషుళ్ళ వాసుకిల్లో ఉన్నాయిట. అవి కాస్త ఇప్పుడు మళ్లీ యథాప్రకారంగా ధనుస్సుగా బాణంగా మారాయి. అవి తీసుకుని వినయంగా శివుడి దగ్గరికి వచ్చాడు. సరిగ్గా శివుడి దగ్గరకు వచ్చే సమయానికి శివుడి పక్కన నీలలోహిత వర్ణంతో ఉన్న ఒక బాలుడు బ్రహ్మచారి వచ్చాడు. వాడొచ్చి ఇవ్వండిలా అన్నాడు. వెంటనే వీళ్ళు ఆయనకి ఇచ్చారు. ఆ ధనుస్సు పుచ్చుకుని, ఇదిగో చూడు, రేపు పొద్దున బాణం ఇలా పట్టుకో, ధనుస్సు ఇలా పట్టుకో అని దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుని మంత్రాన్ని ఉచ్చరించాడు. ఆ మంత్రం ఏమిటో అర్జునుడికి మాత్రమే వినబడుతోందనమాట. అర్జునుడికి పాశుపతానికి మంత్రం ఇచ్చాడుగా శివుడు. ఆ మంత్రం మళ్లీ బ్రహ్మచారి చదివాట. విని ఆ మంత్రం మళ్లీ ధారణ చేశాను, గుర్తు పెట్టుకున్నాను అన్నట్టు. ఆ మంత్రం మీకు నాకు తెలియదు, ఎందుకంటే అది అర్జునుడికి ఆ బ్రహ్మచారికే తెలుస్తుంది. పరమాత్ముడు కృష్ణుడికి అన్ని తెలుస్తుంది, వేరే విషయం. మనలాంటి వాళ్ళు ఆ మంత్రం చదివి రేపు పొద్దున ఎవడ మీద పాశుపతం వేస్తే ఏమైపోతాం? ఇప్పుడు కొంప మూలికి కోపం వచ్చిందనుకోండి, ఇబ్బంది. ఇప్పుడు ఆవిడ మూలిగింది కదా, నేను మూలిగా నక్క మీద తాటిపండిలాగా నేను బ్రహ్మాస్త్రం వేస్తానా, పాశుపతం వేస్తానా? పాపం ఏం చేస్తాం, ఒక్కొక్కడికి ఒక మూలికలు వస్తూ ఉంటాయి. కాబట్టి తొందరపడతామని మనలాంటి వాళ్ళకి ఆ మంత్రాలు ఇవ్వరు. ఇప్పుడు అది పుచ్చుకుని ఎంతో ప్రేమతో కళ్ళకద్దుకుని నాకు పాశుపతం ఎలా పట్టుకోవాలో ఎలా వెయ్యాలో మంత్రపూర్వకంగా తెలిసిందన్నట్ట. నాయనా, రేపు నీకు యుద్ధంలో అన్ని విశేషములు స్ఫురణకొస్తాయి, మళ్ళీ ఎక్కడ పెట్టేయండి అన్నాడు ఆ బ్రహ్మచారి. వెంటనే దీన్ని పుచ్చుకుని యథాస్థానంలో పెట్టేశారు ధనుస్సుని, బాణాన్ని. ఆ తర్వాత శ్రీకృష్ణార్జునుల్ని, ఇక వెళ్ళిరండి, మీరు మహితమునులు, నరనారాయణులు, మీకు తిరుగులేదన్నాడు శివుడు. వెంటనే కృష్ణుడు నరుడు చెయ్యి పుచ్చుకున్నాడు. ఇద్దరు మళ్లీ భూలోకానికి వచ్చేశారు. రాగానే అర్జునుడు ఆయన పంపేశాడు, దర్భల మీద పడుకున్నాడు. పడుకుని నిద్రపోయాడు. తెల్లవారుజామున లేచాడు. ఆయన లేచేదాకా కృష్ణుడు దారుకుడితో పక్కనే కబుర్లు చెబుతూనే ఉన్నాడు. శిబిరంలోంచి కదలలేదు ఆయన. ఆయన అక్కడే ఉండి కబుర్లు చెబుతూనే ఉన్నట్ట తన సారథితో. ఆయన చకచకా లేచి స్నానం చేసి, అర్జున స్నానం చేసావా లేచావా అన్నట్ట. ఏది తెల్లవారుజామునే లేచిపోయారు వీళ్ళు. 4 లేచిపోయాడు ఆయన. ఎందుకని? వచ్చి పడుకున్నంతసేపు పట్టలేదు, కల చెదిరిందో తెలియదు, నిజంగా కైలాసానికి వెళ్ళాడో తెలియదు. కాని కృష్ణ, నీవు రాత్రంతా నాతోనే ఉన్నావా అన్నట్ట. కృష్ణుడు ఏమీ చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు. ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ, మహారాజా, వేదవ్యాస మహర్షి దివ్య దృష్టి ఇవ్వడం వల్ల కృష్ణార్జునుడు కైలాసానికి వెళ్లి శివుణ్ణి చూసిందంతా నేను చూశానయ్యా, నా అదృష్టం అన్నాడండి ఆయన. అసలు ఈ సంజయుడు అంత అదృష్టవంతుడండి, నిజంగా మహాయోగ జాతకుడు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అనమాట, హాయిగా ఆ రోజుల్లో కనీసం సంజయుడిగానే వీళ్ళు పుట్టకపోయారా, నేను వ్యాసుడిగా పుట్టకపోయానా, ఏమో ఏ జన్మలైనా పుడతామేమో అండి మనం కూడా. ఏం యోగం అండి, లేకపోతే ఇదంతా చెప్పగలిగాడా? ఎవరికి చెబుతున్నాడు సంజయుడు? ధృతరాష్ట్రుడికి. ఏమన్నాడో తెలిసినా, శ్రీకృష్ణుడు మాట్లాడిన ప్రతి వాక్కు విన్నాను. శ్రీకృష్ణుడు అర్జునుడు చెయ్యి పుచ్చుకుని అర్జునుడికి కలలాగా భ్రమ కలిగేలా చేసి కైలాసానికి పట్టుకెడితే కైలాసం చూశాను నేను. ఈ లోకంలో ఉండి కైలాసం చూశాను, పాశుపతం చూశాను, రుద్రుణ్ణి చూశాను. నా శరీరం గగుర్పాటికి గురయ్యింది, నా యోగం పట్టింది. వేదవ్యాస మహర్షికి ఎప్పుడూ నేను కృతజ్ఞుడై ఉంటాను అనగానే ధృతరాష్ట్రుడు ఉలిక్కి పడిపోయి, నువ్వేమో పులకించిపోవడం తర్వాత ఇది వింటే నా మనస్సంతా ఒకటే కలవరించిపోతోంది, నా కొడుకులకి ఏమన్నా నష్టం వచ్చేసిందా అంటాడు. వీడి బాధ వీడిది. సైంధవుడు చచ్చిపోయాడంటావా? ఏం జరిగింది తర్వాత? ఏం జరిగితే జరిగిందిలే చెప్పు అన్నాడు. ఇదేమో సంజయుడికి అంత ఆనందం కలిగిస్తే వీడికి దుఃఖంగా ఉంది మరి. ఎందుకంటే ఇదంతా ప్రమాదం ఎవరికి? దుర్యోధనాదులకు కనుక.
ఇక తెల్లవారుజామునే లేచి రోజు అయితే ఏ 6 7 సంధ్యావందనం అయ్యాక కాసేపు సభ తీర్చి ఏ 9 10 యుద్ధానికి పోతారు. ఇప్పుడు అలా కాదు. తెల్లవారుజామున ధర్మరాజు కొలువు తీర్చాడు. ఆయనకి నిద్ర పట్టట్లా సరిగ్గా. అందరినీ పిలిచి తన వాళ్ళందరినీ, కృష్ణ నిన్ను నమ్ముకుని నా తమ్ముడిని నీ చేతిలో పెడుతున్నాను. అర్జునుడి ప్రతిజ్ఞ అంతా నీవే తీర్చాలి. మేం మనుషులమా, కేవలం నీ అనుగ్రహంతో బతుకుతున్నామనగానే అర్జునుడు తన స్వప్న వృత్తాంతం అంతా చెప్పాడు. పులకించిపోయిన ధర్మరాజు, నాకిప్పుడు అర్థమైంది. ఇంకా అమాయకత్వంతో కృష్ణ నా తమ్ముడిని రక్షించుంటున్నాను. ఆయన ఎప్పుడూ రక్షిస్తాడు. పరమేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లిన పరమేశ్వరుడు నా దగ్గర ఉంటే ఇంకా వరాలు ఇచ్చేవాడు పక్కనుంటే కరుణించమండం ఏమిటి, ఆయన ఎప్పుడూ కరుణిస్తాడు అనుకున్నట్ట. ఇక ఇది 4వ నాటి యుద్ధ ప్రయాణం. అర్జునుడు ఏమన్నాడు తెలిసిన, సూర్యాస్తమయంలోపు దుర్మార్గుడి తల నరకాలి. కాని అదే సమయంలో ద్రోణాచార్యుడు మా అన్న ధర్మరాజుని బంధించకూడదు. ఓ సాత్యకి, నువ్వు కృష్ణుడి తమ్ముడివి. కృష్ణుడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి నీ దగ్గర ఉన్నది. నువ్వు గనక ధర్మరాజును రక్షిస్తే ఎవ్వరూ ధర్మరాజు దగ్గరికి రాలేరు. నిన్ను ఈ భీముణ్ణి ధర్మరాజ రక్షణకి ఇక్కడ పెడుతున్నాను. మీరు ఇక్కడ ఉండండి, నేను లోపలికెళ్లి ఎక్కడ దాక్కున్నా ఆ దుర్మార్గుడిని చంపుతాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో సాత్యకి నువ్వు మాత్రం ధర్మరాజును వదలకే అన్నట్ట. అలాగేనన్నాడు ఆయన. ఇక ఇప్పుడు మనలోకి ఎడుతూ ఉంటే ఆయన ఏం చేశాడో తెలుసునండి. 24 మైళ్ళ అవతల ఒక చిన్న కొండ ప్రాంతం దగ్గర సైంధవుణ్ణి పెట్టాడు. 16 క్రోసులు అంటే 16 ఏళ్లు 32 మైళ్ళు పొడుగు, 10 క్రోసులు అంటే 20 మైళ్లు వెడల్పుగా సైన్యాన్ని నిలబెట్టాట. అంటే సైన్యం మొత్తం అంతా కలిపి పొడుగేమో 32 మైళ్ళు ఉంది. 32 మైళ్ళు దాటిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 24 మైళ్ళు అవతల. అంటే మొత్తం మీద ఈయన ఎంతో వెళ్ళాలన్నమాట. 56 మైళ్ళు ఎడితే గాని అర్జునుడికి వాడు అందడు. అక్కడికి ప్రయాణం చేసే లోపు ఎంతమంది వీరులు పెట్టాడు. ముందు మన దగ్గర ఒక గరుడాకారంలో ఏర్పాటు చేసినటువంటి వ్యూహంలో ముక్కు దగ్గర ద్రోణాచార్యుడు ఉన్నాడు. ముందు గురువు గారిని తన్నాలి, లోపలికి వెళ్ళాలి. కనపడే వాళ్ళందరినీ చీల్చుకుంటూ వెడితే చిట్ట చివరు ఉంటారు శల్యుడు, కర్ణుడు మొదలైన వాళ్ళు. వాళ్ళు మధ్య మధ్యలో ఇటు వస్తున్నా చెదిరినా చివరికి వచ్చేసరికి వీళ్ళంతా ఒక్కొమ్మడిగా మీద పడతారు. ఇంతమందిని కాదని వాడిని చంపాలి. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ సామాన్యమైన ప్రతిజ్ఞ కాదు. రోజుకి ఎంతమందిని చంపడం అంటారు, అది అర్జునుడి చేతిలో చాలా తేలిక. కానీ సూర్యాస్తమయంలోపు వాడిని చంపాలి. ఇంతమందిని దాటుకుని వెళ్ళి వాళ్ళు ఏమో దాచారు వాడిని. పైగా ఇప్పుడు అర్జునుడు మహావేగంగా పెడుతుంటే దుర్యోధనుడి యొక్క కజిన్స్ లో ఒకడున్నాడు దుర్మర్షణుడు. వాడు ద్రోణాచార్యుడి దాటి మీదకి వచ్చాట. వీడు నా మొదటి ముద్ద వేసేయి కృష్ణ, ముందు వీడికేసి తోలు రథం అన్నాడు. ముందు కృష్ణుడు తోలగానే ఓ బాణంతో వాడు తల నరికేశాడు. వీడు నాకు మొదటి ముద్ద అన్నట్ట. భోజనం చేసేటప్పుడు తొలి ముద్ద. వీడు చచ్చాడు, ఇహ పాని అన్నట్ట. ఇక ద్రోణుడితో ఒక అరగంట యుద్ధం జరిగింది. ద్రోణుడు లోపలికి వెళ్ళనివ్వడం. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ద్రోణుడు జిడ్డు ఆడుతున్నాడు ఇవాళ. కొంతమంది బ్యాటింగ్ చేస్తారు, ఎన్ని బంతులైనా తింటారు, చచ్చినా వాడు 108 బంతుల్లో అర్ధ సెంచరీ చేస్తాడు. తద్వారా ఇండియాకు ఓటమి. అలాగే వీడు నీతో జిడ్డు కింద యుద్ధం చేస్తున్నాడు. నేను లోపలికి వెళ్ళనివాడు, నీ చేతిలో దెబ్బలు దండం. ఇది చాలా ప్రమాదం సుమా. కాబట్టి నువ్వు పక్క నుంచి రథం తోలమంటే నేను తోలేస్తాను, లోపలికి వెళ్ళిపోదాం. ద్రోణాచార్యుడు తక్కిన వాడితో తగాదా పడతాడు, లేకపోతే ఇవాళ సాయంత్రం అయినా మనం వెళ్ళలేం లోపలికి అన్నట్ట. నీ ఇష్టం. గురువు గారిని వంచి వెళ్ళినట్టు అవుతుందేమో అన్నట్ట. వంచడమేనయ్యా ఇప్పుడు ఉన్నది, వాళ్ళంతా చేసింది వంచనే. ఇప్పుడు గురువు గారితో ఉత్తుత్తి యుద్ధం చేస్తే ఉపయోగం ఉంది అని జిర్రున్న రథాన్ని పక్కకి తిప్పేసి లోపలికి తోలిచ్చేశాడు కృష్ణుడు. దాంతో ద్రోణాచార్యుడు, నన్ను తప్పించి కడతావా అర్జునాన్ని వెనకాతలను చూస్తే, గురుడవు కాక పగతొడవే దురమున కుపితుడగు నిన్నెదుర్కొన నాకొక్కరునకగునే ఆ పురహరునకగొంగాక ఎనుచుపోవుచు నుండెం. ఏమయ్యో నన్ను వదిలేసి లోపలికి వెళ్ళిపోతావా, ముందు నాతో యుద్ధం చేసి కదా లోపలికి వెళ్ళాలన్నట్టు ఆయన. నువ్వు గురువువి, నాకేమన్నా పగతొడవే శత్రువువా? నిజంగా నువ్వు కోపగించి యుద్ధం చేస్తే నిన్ను ఎదుర్కొని సాయంకాలం దాకా పోరాడుతూ కూర్చోవాలి తప్ప సైంధవుడిని చంపలేను. నీ కోపం వస్తే అంతటి ఈశ్వరుడితో కూడా యుద్ధం చేయగలవు. కాబట్టి నువ్వు తక్కిన వాళ్ళతో యుద్ధం చేసుకుని నేను ముందుకు పోతానన్నట్ట. పాపం ద్రోణాచార్యుడు యుద్ధం చేసే లోపు తక్కిన జనం అంతా వచ్చి ద్రోణాచార్యుడి మీద పడ్డారు భీమాదులు. దాంతో భీమాదులతో యుద్ధం చేసి అర్జునుడు వదిలేశాడు ఆయన. ఈ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే కృతవర్మ అడ్డం వచ్చాడు. యాదవ సేనాధిపతి కదా, మా బంధువు కదా, కృష్ణుడికి దగ్గర మిత్రుడు కదా అని 4 బాణాలు మెల్లగా కొడుతున్నట్టు అర్జునుడు. దాంతో కృష్ణుడు కొంచెం కోపం వచ్చింది. ఇదిగో అర్జున, నీకున్న బలహీనత బంధు ప్రేమ. ఈ బంధు ప్రేమతో నెత్తి మీదకి తెచ్చుకుంటున్నావు ఎప్పటికప్పుడు. వీడెక్కడ బంధువయ్యా, అవతల శత్రువులతో చేరి మన ప్రాణం తీస్తూ ఉంటే వీడెప్పుడైతే కౌరవుల వైపు చేరాడో అప్పుడే మనకి పగవాడి కింద లెక్క, వేసేయి అన్నట్ట. దాంతో అర్జునుడు లాగి పెట్టాడు, కొట్టాడు. ఆ బాణం వెళ్లి వాడు డొక్కలోంచి బయటకు అవతలకి వెళ్ళిపోయిందట. ఈ డొక్క కుడివైపు నుంచి ఎడం వైపు బాణం బయటికి రాగానే ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయాడు వాడు.
నోట్లోంచి చొంగ ఖర్చుకుంటూ లాలాజలం ఖర్చుకుంటూ పడిపోయాట. వాడు పడిపోయాక చచ్చిపోయాడంటావా, కొంపతీసి మన వాడిని చంపేయలేదు కదా అన్నట్ట. చస్తే చచ్చాడు, ముందు ఉన్నాడు, మాట్లాడితే చచ్చాడా బతికాడా అంటావు. ఇలా మనం ప్రేమ పెట్టుకుంటే బంధువుల మీద వాడేమో నిన్ను చంపుతాడా, నువ్వేమో వాడు చచ్చిపోయాడేమో వెళ్ళి పలకరిస్తావా, వెళ్ళి మందేయి అని తిట్టి కృష్ణుడు అర్జునుడు కొంచెం మందలించి రథం తోలేశాట. ఈసారి శృతాయుధుడు అనేవాడు వచ్చాడు. వీడు చాలా ప్రమాదకారుడు సమండి. వరుణదేవుడు కొడుకు వీడు. వరుణదేవుడు వీళ్ళ నాన్నగారు తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యాట. ఈ శృతాయుధుడు అనేవాడి తండ్రి వరుణుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. నీ వరంతో నాకు ఒక కొడుకు కావాలన్నట్ట. తథాస్తు నీకు ఒక కొడుకుని ఇస్తున్నానన్నాడు. ఆ కొడుకు పుట్టి కొంచెం పెద్దవాడైన వెంటనే వరుణుడు మళ్ళీ నా కొడుకు కదా, నా వరం వల్ల పుట్టాడు కదా అని ప్రేమతో వచ్చి ఆ కొడుక్కి శృతాయుధుడని పేరు పెట్టి ఒక గద ఇచ్చాడు. ఒరేయ్, ఈ గద విష్ణుమూర్తి కౌమోదకి గద నుంచి సృష్టించి ఇచ్చాడు. ఈ గదని ఈ చేతికి ఇస్తున్నాను. ఇది యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవడి మీద వేస్తే వాడిని చంపేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చెయ్యని వాడి మీద వేసావా తిరిగి వచ్చి నిన్ను చంపుతుంది, జాగ్రత్త. ఇది యుద్ధంలో ఎంతటి గొప్పవాడినైనా చంపుతుంది సుమా అని ఇచ్చాట. ఆ గద వాడి దగ్గర పెట్టుకున్నాడు. ఈ గదతో అర్జునుడిని చంపాలని చాలా కాలం నుంచి వాడు ఎదురు చూస్తున్నాడు కర్ణుడిలాగే. ఇప్పుడు అర్జునుడు ఎదురు రాగానే అర్జునుడితో మహాయుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో చీటికి మాటికి వాడు వేసిన బాణాలు అర్జునుడికి తగలకుండా కృష్ణుడు ఇలా తిప్పేవాట. వాడు బాణం వేశాడు అనుకోండి, ఆ బాణం అర్జునుడికి వేసి వచ్చేలోపు కృష్ణుడు రథం ఇలా లాగేవాడు. దాంతో వాడికి తెక్కరేగిపోయింది. తెక్కరేగిపోయి అసలు ఈ కృష్ణుడి వల్లే అర్జునుడు ఇలా విజృంభిస్తున్నాడు, ఈ వాళ్ళ కృష్ణుడిని చంపేస్తాను అనుకున్నట్ట. వరుణదేవుడు ఇచ్చిన వరం మర్చిపోయాడు. కాలము ప్రాప్తమైన మదిగానడ అన్నియమంబు మేదిని పాలకుడప్పుడట్లగుట పంకజనాభుని వైచే ఆతడాభీలగదం తదంశమున పెట్టిన నూతన పుష్పమాలయుంబోలి వెలింగెగాని అది భూవర నొంపదయించుకేనియున్. వాడికి కాలం పోయే కాలం దగ్గరకు వచ్చి తన తండ్రి వరుణదేవుడిచ్చిన వరం మర్చిపోయి వెనక ముందు చూడకుండా ఏ కృష్ణ చచ్చిపోయావన్న గద గిరగరా తిప్పి కృష్ణుడి మీదకి విసిరేశాడు. యుద్ధం చెయ్యని వాడి మీదకి విసరకరా, యుద్ధం చేసిన వాడి మీదకి విసిరితే అవతల వాడిని చంపుతుంది లేదా నిన్ను చంపుతుందని వాళ్ళ నాన్న చెప్పిన విషయం మర్చిపోయాడు. ఇప్పుడు ఆ గద వచ్చింది. వచ్చి కృష్ణుడి మీద ఏమైందిట, భుజం మీద వచ్చి కాసేపు పువ్వుల మాల కింద అయిపోయిందిట. ఆ అంశమున పెట్టిన నూతన పుష్పమాల, కొత్తగా తయారు చేసినటువంటి పువ్వుల మాల కింద మారి భుజం మీద పడింది. ఆ తర్వాత మళ్ళీ ఆ పుష్పమాల యథాప్రకారంగా గదగా మారి వెనక్కి తిరిగింది. ఈలోపు అర్జునుడి గొళ్ళు మండిపోయింది. ఎరా, నేను చూస్తూ ఉండగా కృష్ణుడి మీదకి గదేస్తావా అని వెంటనే 2 బాణాలతో వాడి చేతులు మొదలంతా నరికేశాడు ఈ భుజాలు. ఇప్పుడు ఏమైంది, అశనికరణి వచ్చి ఆ శృతాయుధినిపై ఆ మహోజ్వలాయుధమ్ము పడ్డ పార్థుచేత మున్ను బాహులు తెగిపడ్డ ఎతడు కొండగూలినట్లు కూలే. ఈ గద పిడుగులా వచ్చి వెనక్కి తిరిగి ఢామ్ అనే శబ్దంతో వాడి నెత్తి మీద పడింది. వాడి నెత్తి మీద ఈ గద పడే సమయానికి వీడి చేతులు నరికేశాడుగా అర్జునుడు. అర్జునుడి చేత చేతులు తెగగొట్టబడ్డాయి. మళ్లీ ఆ గద వెనక్కి తిరిగి వచ్చి నెత్తి మీద పడ్డంతో పిడుగుపాటికి పగిలిపోయినటువంటి కొండ ముక్కలాగా వాడు నిమిషాల్లో చచ్చిపోయాడంతే. ముక్కలైపోయింది వాడి శరీరం, తునకలైపోయిందిట. అసలు వాడి శరీరంలో ఏ పీసు లేదు. వాడి కుటుంబానికి పీసు లేకుండా అయిపోయాడు. వాడి శరీరం పీస్ అయిపోయింది. ఈ విధంగా వాడి శరీరం ముక్కలైపోయింది. దాంతో లోకం ఆశ్చర్యపోయింది. ఏమిటి కృష్ణ అంటే, అదొక కథలే తర్వాత చెబుతాను అని కృష్ణుడు ముందుకు పో అన్నట్ట. అంటే ఈ గద గురించి కృష్ణుడికి తెలుసు కాబట్టి ఆ గద తన మీద పడేలాగా రెచ్చగొట్టాడు వాడిని. ఈ విధంగా రెచ్చగొట్టి వీడికి గండం లేకుండా చేశాడు. ఇంకొంచెం ముందుకెళ్లారు. మన కాంబోడియా దేశాధిరాజు కాంబోజరాజు సుదక్షిణుడు వచ్చాడు. ఈ సుదక్షిణుడు వచ్చి డామ్మని మీదకు దొక్కగానే 2 బాణాలతో వాడి తల, కాళ్ళు, చేతులు నరికి అవతల పారేశాడు. ఆ తర్వాత శృతాయువని ఇంకోడున్నాడు, అంబష్ట దేశాధిపతి. వాడు అంబష్ట దేశాధిపతి ఉత్తి భ్రష్టుడు. ఇరాన్ అంటామే, ఇరాన్ అంబష్టం అంటారు. ఆ శృతాయువు రాగానే 2 బాణాలతో వాడి తల, కాళ్ళు నరికి అవతల పారేశాడు. దాంతో దుర్యోధనుడు తట్టుకోలేక హుమ్మని అర్జునుడి మీదకి వచ్చాట. అర్జునుడు వాడి కిరీటం విరగొట్టాడు. చేతుల్లోకి భుజాలు లోపలికి నొచ్చుకుపోయేలా 2 బాణాలు కొట్టగానే 2 బాణములు 2 భుజాల్లో గుచ్చుకుని వాటిని లాగలేకపోయాటండి. అంత లోపలికి వెళ్ళిపోయాయి. పీకి అవతల పారేసి నెత్తురు కారుతూ ఉండగా, శరీరం సలుపు పెడుతూ ఉండగా పరుగున ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి, నువ్వు గురువువి కాదు, నా పాలిటి బరువుని, దౌర్భాగ్యుడివి, నిన్ను నమ్ముకుని యుద్ధానికి వచ్చాను, లేకపోతే ఆ సైంధవుడిని ఎక్కడన్నా దాచి వచ్చేవాడిని. దౌర్భాగ్యుడా, ధర్మరాజుని బంధిస్తానన్నావు, నన్ను చూడి వాడు చితక్ కొట్టేస్తున్నాడు, నెత్తురు ఎలా వస్తుందో, భుజం లోపలికి ఎంత గుచ్చుకుపోయాయో బాణాలు అని ఏడిస్తే, అప్పుడు ద్రోణాచార్యుడు, నీవు
ఎప్పుడు నన్ను తిట్టడం తప్ప ఇంకేం పని లేదు. యుద్ధరంగంలో ఎవడన్నా అసలు గురువులు తిడతారా, సేనాధిపతిని తిడతారా? ఎంతో పూర్వం పారిపోతే కర్ణుడిని తిట్టావా, వాళ్ళు నీకు బంధువులా? నీ దుశ్శాసనుడు 100 సార్లు పారిపోతే వాడిని తిట్టలేదు, వాడు నీకు బంధువా? ఎట్టువైనా వెర్రి బ్రాహ్మణి కనుక నన్ను పట్టుకు తెగ తిడతావా? దౌర్భాగ్యుడు, నీ తిండి తిని నీకు సేవ చేస్తున్నందుకు నాకు ఈ శాస్తి తప్పదు. సరే, అయ్యిందేదో అయ్యింది. నిన్ను రక్షించవలసిన బాధ్యత నాది. ఇచ్చాను గనక నీకు మాట. ఇదిగో కవచం ఒకటి ఇస్తున్నాను. ఈ కవచం నేను మంత్రించి ఇస్తాను. ఇది ధరిస్తే అర్జునుడి బాణాలు నీకు గుచ్చుకోవు అని దగ్గరికి పిలిచి ఆ కవచం మంత్రించి ఇది తొడుక్కో పో, ఇక అర్జునుడి బాణాలు నేనేమి చేయమన్నట్ట. మరి ఇది ముందే వచ్చగా అన్నాడు ఆయన. ఈ ముందొచ్చి ఏడిస్తే ఇచ్చేవండి పో అన్నట్టేన. దుర్యోధనుడు అలా పంపాడు. ఇంకా దృష్టజుమ్ర సాత్యకులు వచ్చి ద్రోణాచార్యుడి మీద పడ్డారు. ఏం యుద్ధం చేశాడండి సాత్యకి. ఆశ్చర్యపోయాడు ద్రోణాచార్యుడు. వీడు కృష్ణుడి తమ్ముడా లేక కృష్ణుడా? అర్జునుడి కంటే మించిపోయాడు అనుకున్నట్ట. అనుకుని పళ్ళు పటపట కొరికి ఆగ్నేయాస్త్రము ద్రోణుడేసిన సముద్రజ్వాలికామాలికోద్యగ్నం వయ్యనభంబు వారుణ శరావిర్భావముంజేసే క్రోధాగ్రి స్ఫూర్తి వెలుంగ ఆ సినివరుండబ్బాణముల్త్రాస నిర్మగ్న వ్యోమ చరంబులై తొడరి పోరం దొచ్చె ఒండొంటితోన్. ఆగ్నేయాస్త్రం వేశాడు ద్రోణాచార్యుడు. అది అగ్నిజ్వాలలతో వచ్చి కృష్ణుడి తమ్ముడు సాత్యక మీద పడింది. ఆయన వారుణాస్త్రం వేశాడు. ఈ అస్త్రం నుంచి నీళ్లు వెళ్ళాయి. ఈ నీళ్లతో ఆ ఆగ్నేయాస్త్రాన్ని చల్లార్చాడు. ఆ రెండు ఆకాశంలో ఢామ్ ఢామ్ అని కాసేపు కొట్టుకుని ఘోరమై శాంతమై హాహాకారంతో కింద పడిపోయాయి. అది చూసినటువంటి పౌరులంతా అన్నారట, ద్రోణాచార్యుడి యొక్క అస్త్రాలు ఉపసంహరింపజేసి యుద్ధం చేస్తున్న సాత్యకి లాంటి వాళ్ళు ధర్మరాజు గారికి రక్షణగా ఉండగా ఇంకా పాండవులకి విజయం, కౌరవులకు అపజయం రాదా? అసలు ఈ పాండవ సేనలో అందరూ ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళే అనుకున్నారట. ఇలా ఉండగా అక్కడ అర్జునుడు ఇంకా ముందుకెడుతూ ఉండగా విందాను విందులు ఒకే రథంలో వచ్చారు. విందాను విందులు అంటే కుంతీదేవి చెల్లెలు యొక్క కొడుకులు అన్నమాట. ఒక ఆవిడ ఉన్నది, కుంతీదేవి చెల్లెలు. ఆవిడ పేరు మిత్రవింద అని పేరు. ఆవిడ్ని చాలా కాలం క్రితం అవంతి దేశాధీశ్వరుడు పెళ్లి చేసుకున్నాడు. కుంతికి సొంత చెల్లెలు ఆవిడ. అంటే వసుదేవుడికి స్వయాన చెల్లెలి కొడుకులు వాళ్ళు. చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే వాళ్ళకి ద్వేషం. శిశుపాలుడు కూడా అంతే కదా. శిశుపాలుడు స్వయాన వసుదేవుడికి మేనలుడు, కృష్ణుడికి బావుగారు. అలాగే వీడికి కూడా, వీళ్ళిద్దరికీ కూడా మంట. వాళ్ళిద్దరు కవల పిల్లలు, విందుడు అనువిందుడు. ఒకే రథంలో ఉండి యుద్ధం చేస్తారు. వాళ్ళిద్దరూ వచ్చి, ఏయ్ అర్జున, ఈ కృష్ణుడు నీ పక్కన ఉన్నాడు కదా, ఇవాళ నిన్ను కృష్ణుడి చంపుతామని మీద పడి మహాయుద్ధం చేశారు. అప్పుడు అర్జునుడు ఒక బాణంతో విందుడిని నరికేశాడు. వెంటనే అనువిందుడు గదబుచ్చుకుని కృష్ణుడి వక్షస్థలం మీద కొట్టాట. నేను చూస్తూ ఉండగా కృష్ణుడి యొక్క గుండెల మీద కొడతావుటరా, నీకు ఎన్ని గుండెలరా అని మరొక కత్తితో వాడి తల నరికి అవతల పారేశాడు. ఈ విధంగా విందాను విద్దలు చంపేశాడు. ఇంకిప్పుడు చూడండి, అర్జునుడి గుర్రాలు అలిసిపోయాట, కదలలేకపోతున్నాయి. శత్రువులు కొట్టిన బాణములు ఒకటా ఇద్దరు తెక్కొట్టేస్తున్నారు కదా. ఈ బాణములు గుర్రములు ఒళ్లంతా గుచ్చుకుపోయి అసలు గుర్రాల్లో లేవు, ముళ్ల పందుల్లో ఉన్నాయన్నారు. అది చూచి కౌరవులు సింహనాదం చేశారు. ఎందుకని? 24 మైళ్లేమో అక్కడికి వెళ్ళాలి. అది కాక 24 కోసుల పొడుగు, 10 కోసుల వెడల్పు. ఈ సైన్యం లోపల ఇంకా వీడు సగం దూరం వెళ్ళలేదు అర్జునుడు. ఆ తర్వాత ఎక్కడో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాలి. అమ్మ బాబు, అర్జునుడికి వెళ్ళలేడు. గుర్రాలు అలిసిపోయాయి, బాణాలు గుచ్చుకున్నాయి, కదలలేకపోతున్నాయి. తెలిసిపోతుంది అనమాట, గుర్రాలు కదలలేకుండా ఉన్నాయని అర్థమైపోయింది. అమ్మాయ్యా, ఈ రోజు అర్జునుడి గుర్రాలు కూలిపోతాయి, కృష్ణుడికి రథం ఉండదు, నడపలేడు, అర్జునుడు చచ్చిపోతాడు అనుకున్నారు వాళ్ళు. ఆ సమయంలో అర్జునుడు ఏమన్నాడు తెలుసా? కృష్ణ, నేను కిందకి దిగుతాను, ఈ గుర్రాలు బతకాలి, నువ్వేం చేస్తావో చెయ్యన్నట్ట అని రథం దిగిపోయాడు. వెంటనే అర్జున యుద్ధం మధ్యలో కిందకి దిగిపోతే వీడి మీద పడిపోరా, రథం లేకపోతే ఎలాగా అంటే నీకేం పర్వాలేదులే అన్నట్ట. ఇప్పుడు అర్జునుడు కటికి నేల మీద ఉన్నాడు కదా అని రెచ్చిపోయి మొత్తం సైనికులంతా మీద పడిపోయారు, ఇంక్లూడింగ్ దుర్యోధనుడితో పాటు. అర్జునుడు కిందన్న ఏనుగు లాంటి వాడు. ధనుష్టంకారం చేశాట. ఎంతమంది వస్తే అంతమందికి అన్ని రూపాలతో ఏకకాలంలో, కొందరికి కాళ్ళు, కొందరికి చేతులు, కొందరికి తలకాయలు, కొందరికి చెవులు, కొందరికి కీళ్లు, కొందరికి కళ్ళు, కొందరికి పళ్ళు, ఈ విధంగా వాళ్ళ ఒళ్ళంతా నరికి అవతల పారేశాడు. నిమేష మాత్రంలో తుక్కు చేశాట. ఒక్కసారిగా 1,00,000 మంది సైనికుల్ని నరికి పారేశాడు, కాల్బలాన్ని. దాంతో వాళ్ళందరూ హడిలిపోయి, పాదచారి కదా అనుకున్నాం, అయినా ఇలా విజృంభిస్తున్నాడు అనగా ఈలోపు కృష్ణుడు, అర్జున, నువ్వు ఆ యుద్ధం చేస్తూ ఉండగా ఈ గుర్రాలకున్న బాణాలన్నీ పీకి ఒళ్ళు నిమిరాను. కానీ ఇప్పుడు ఈ గుర్రాలు నీళ్లని నాలుకలు బయట పెడుతున్నాయి, వాటికి నోట్లోంచి చొంగొచ్చేస్తోంది పాపం. నీళ్లు తాగితే కానీ ఇవి బతికేటట్లేవు. తిండి లేకపోయినా పర్వాలా, మంచినీళ్లు కావాలి వీటికి. ఎలా? ఇక్కడెక్కడ నీళ్లు లేవు, మనతో పాటు డ్రమ్ములు తెచ్చుకోలేదే అన్నట్టు ఆయన. అప్పుడు ఆయన నవ్వి, గుర్రాలకి నీళ్లు కావాలి అంతే కదా, కళ్యాలు తీసేసావు కదా,
గుర్రాలను ఇప్పావు కదా, ఇప్పుడు ఆ గుర్రాలు తాగడానికి నీళ్లే కదా కావాలన్నట్ట. అవును, ఏవి నీళ్ళు అన్నాడు ఆయన, ఏమి ఎరగనట్టుగా కృష్ణుడు. వెంటనే ఆయన గాంధీయం ఎక్కుపెట్టి ఒక అస్త్రం తీసి ఢామ్మని నేల మీద కొట్టాడు. ధర్ర దివ్యాస్త్రగతిం పగిల్చి కొలనొత్పాదిల్చి వేదానికి శరజాలంబుల ఇల్లు కట్టె మన సైన్యంబుల్ వెరం బొందె అచ్చరువందెన్ సురసంఘముల్ హరినుతిల్చెం పొంగియ పార్థు భూవర మున్నిట్టివి చోడరున్ వెనరు ఎవ్వారున్ త్రిలోకంబులన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నా శరీరం గగురుపాటు గురవుతోందని సంజయుడు చెప్పాడనమాట. ఏం చిత్రం, యుద్ధరంగంలో నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని కృష్ణుడంటే ఒక బాణంతో నేల మీద డామని కొట్టాడు ఆయన. వెంటనే నేల పగిలి రివ్వున నీరు పైకొచ్చింది. ఆ నీరు అటు ఇటు పోకుండా మళ్లీ బాణములతో చుట్టూతో ఇల్లు కట్టాట దానికి. అంటే ఒక గట్టు కట్టేశాడు, ఆనకట్ట కట్టాడు, బాణములతో ఆలకట్ట కట్టాడు. ఆ తర్వాత వెళ్ళు గుర్రాల చేత నీళ్లు తాగించనగానే దాన్ని ఆ ఆనకట్ట మధ్యలో ఉన్నటువంటి ఆ చెరువులోకి అర్జునుడి బాణం ద్వారా పాతాళ జలం వచ్చిందే అక్కడికి తీసుకెళ్లి గుర్రాలను బాగా కడిగేసి వాటి శరీరానికి గాయాలు లేకుండా చేసి మంచినీళ్లు తాగించి కృష్ణుడు బయటికి తీసుకొచ్చాడు. దాంతో మన సైనికులు వణికిపోయారు. ఇటువంటి వాడితో యుద్ధం చేయడం, ఆ బాణంతో నేల పగలగొట్టి పాతాళ గంగ తీసుకొచ్చిన వీరుడు, దాని చుట్టూత గట్టు కట్టినవాడు, మనందరం చూస్తూ ఉండగా గుర్రాల యొక్క అలసట తీర్చినవాడు, వీడితో ఇంకేం యుద్ధం చేస్తాం, సైంధవుడు చచ్చినట్టే, ఆ తర్వాత మనము చచ్చినట్టే అని వాళ్ళు వణికిపోతూ ఉండగా పైనుంచి దేవతలు సాధు సాధు అర్జున అని పుష్పవర్షం కురిపించారు. హరి పొంగిపోయి అర్జున ఏం గొప్పవాడివయ్యా అని శ్రీకృష్ణుడు కూడా నిమిరాడాయన్ని. మహారాజా ధృతరాష్ట్ర, ఇటువంటి వింతకు పూర్వం ఎవరూ చూడలేదు, ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడు చూచెరగరు, విని ఎరగరు. ఇప్పుడు ఇంతకీ మళ్ళీ కృష్ణుడు మరి నీళ్లు తాగాయి, వీటికి తిండి కూడా కావాలంటున్నాయి అన్నట్ట. అప్పుడు ఆయన చూడ పక్కనే అన్నట్ట, మును దివ్యాస్త్ర బలంబున జనియించిన నీరితో సంభూతం బై జనియించిన కాణము మేపిల్ తనివు చనం త్వరగములకు దర్పమెలర్పం. ఈ దివ్యాస్త్రంతో పాటు నీళ్లతో పాటుట పక్కన గడ్డి దాణ అన్ని వచ్చేయట, చెట్టు దోగర లాంటివి, గుర్రాలు తినేవన్నీ వచ్చేట గుగ్గిళ్లతో సైతంగా. ఆ గుగ్గిళ్లు వాటన్నిటి కడుపారా గుర్రాలకు మేపాడు. ఇప్పుడు గుర్రాలు హుషారుగా ఖుష్ నడవడం మొదలెట్టాయి. ఇప్పుడు ఆ గుర్రాలు తీసుకొచ్చి శుభ్రంగా మళ్లీ రథానికి కట్టాడు. ఇప్పుడు ఆ గుర్రాలు కట్టిన రథం మీదకి కృష్ణుడికి నమస్కరించి ఎక్కాడు. ఏమి ఎరగనట్టుగా, తానేం చేయనట్టుగా, పైగా ఇంత ఘనకార్యం చేసి ఏమి ఎరగనట్టుగా వచ్చి అందులో కూర్చున్నాడు. ఈ విధంగా వెడుతున్న అర్జునుడిని చూచి కౌరవ సైనికులు అనుకున్నారట, ఒక్కడు ఇంత విజృంభణ చూపిస్తున్నాడు, నీళ్లు సృష్టిస్తాడు, గడ్డి గాదం దాణా సృష్టిస్తాడు, పైగా ఇంత ఘనకార్యం చేసి కూడా గర్వం లేకుండా ఎవడో చేసినట్టుగా నిశ్చింతగా రథం ఎక్కుతున్నాడు. ఇటువంటి వీరుణ్ణి చూచాం, వీడి చేతిలో చచ్చిన అదృష్టం అనుకున్నారట కౌరవులు. ఇప్పుడు రథం క్రమంగా సైంధవుడి దగ్గరికి వెడుతోంది. ఇంకా ఈ ఘట్టం దగ్గరికి వెళ్ళాలి కదా, ఇంకా దారిలో ఎన్ని చిత్రాలు ఉన్నాయి, ఎన్ని విచిత్రాలు ఉన్నాయి, ఎన్ని దాటితే సైంధవుడి వధ అవుతుంది, అవన్నీ రేపు రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుంటాం. రేపు ఇంకొక గొప్ప విచిత్రం ఉన్నదండోయ్, అది కూడా తెలుసుకోవాలి మనం. రేపు పగలు రాత్రి కూడా యుద్ధం చేస్తారు. రేపు ఒక్కరోజు, ఈ 4వ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన యుద్ధం ఆపరు వాళ్ళు. అందుకే ఆ యుద్ధానికి ఒక విచిత్రమైన ఘట్టంగా పేరు పెట్టాడు వేదవ్యాసుల వారు. సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేశారట, మళ్లీ మర్నాడు మధ్యాహ్నం దాకా యుద్ధం చేశారట, రాత్రి నిద్ర లేకుండా యుద్ధం చేశారు వాళ్ళు. అటువంటి అపూర్వ ఘట్టం రేపు వస్తుంది. మళ్లీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.